ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పెడబొబ్బలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేదా? 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రాచిరంపాన పెట్టిన వాళ్ళు 5 రోజుల చంద్రబాబు పాలనపై ఏడవడమేమిటి? ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన జగన్మోహన్ రెడ్డికి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కుందా? కోడెల శివప్రసాదరావు, డాక్టర్ సుధాకర్ వంటి వారి ఉసురు తీసిన పాపం జగన్ రెడ్డి ప్రభుత్వానిది కాదా? జగన్ చిక్కటి చిరునవ్వుల సాక్షిగా వైసీపీ నేతలు చంద్రబాబును, ఆయన భార్యను అవమానించలేదా? బూతులతో స్వైర విహారం చేసిన వైసీపీ నేతలను జగన్ ఏనాడైనా మందలించిన పాపాన పోయారా? ఎన్నికల్లో చిత్తుగా ఉన్న పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవడం మాని పరనిందకు తెగబడడం ఏ రాజనీతి? ప్రజా తీర్పుకు వక్ర భాష్యం చెబుతూ ఈవీఎంలలో ఏదో జరిగిందని ప్రచారం చేయడం ఆత్మవంచన కాదా? ఈవీఎంలను మేనేజ్ చేయడం సాధ్యమే అయితే బీజేపీ ఎందుకు మెజారిటీ సీట్లు సాధించలేకపోయింది? ప్రభుత్వం మారి పట్టుమని 10 రోజులైనా కాకముందే రెడ్ బుక్ పాలన అంటూ బాబుపై పడడం అవసరమా? 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో పూర్తిగా ధ్వంసమైన ఏపీని నిలబెట్టడంలో చంద్రబాబు ముందున్న సవాళ్లేమిటి? కేంద్రంలో పెరిగిన పరపతిని ఉపయోగించుకొని చంద్రబాబు రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించగలరా? ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనుగడకు సహజంగా ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది? తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు సృష్టించడానికి జగన్ అండ్ కో ఎలాంటి కుయుక్తులు పన్నుతోంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ప్రస్తుతం ఉన్న సఖ్యత చెడకుండా ఉండాలంటే చేయాల్సిందేమిటి? గత ప్రభుత్వంలో అధికార పార్టీతో అంటకాగిన అధికారుల పట్ల చంద్రబాబు వైఖరి సూచిస్తున్నదేమిటి? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు